నమస్తే. గత కొద్ది రోజుల నుంచేలి ప్రతి ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న అంశం మైక్రో ఫైనాన్స్ స్కామ్. అధిక వడ్డీ ఆశ చూపి పేద ప్రజలను, అమాయక ప్రజలను అతి దారుణంగా మోసం చేశారనే అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో, ఇదే అంశం పైన మనం ఈరోజు నల్గొండ జిల్లాలోని పియ్యపల్లి మండలంలోని వద్దిపెట్ల గ్రామంలోని పలుగుతండా గ్రామానికి రావడం జరిగింది. సో, ఈ మల్లెపల్లి దగ్గరనే ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ అనేది మొదలైంది. సో, ఎందుకంటే నేను క్లియర్ కట్‌గా చెప్తున్నానంటే, ఈ రమావత్ మధు, ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధు అరెస్ట్ కావడం జరిగింది. ఈ రమావత్ మధు ఎప్పుడైతే అరెస్ట్ అయిండో, అప్పటినుంచెల్లి ఈ ఇష్యూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సో, రమావత్ మధు 2023 ముందున్న రమావత్ మధు ఇంటి దగ్గరికి రావడం జరిగింది. 2023 అనే పదం నేను ఎందుకు క్లియర్ కట్‌గా చెప్తున్నానంటే, 2023 ముందు రమావత్ మధు వేరు. 2023 తర్వాత రమావత్ మధు వేరు. సో, 2023 తర్వాత రమావత్ మధు ఇల్లుకు సంబంధించింది మీకు స్క్రీన్ పైన మేము ప్లే చేస్తాము. ఒకసారి ఆ ఇల్లు చూడండి. 2023 రమావత్ మధు ఇదే ఇంట్లో తిరిగేవాడు. ఇదే ఇంట్ల తినేవాడు. ఇదే ఇంట్ల కూర్చునేవాడు. సో, 2023 ముందు రమావత్ మధు నథింగ్. జీరో. సో, రమావత్ మధు వాళ్ళ అన్న రమావత్ బాలాజీతో సన్నిహిత్యం ఉండడం వల్ల రమావత్ బాలాజీ అనే వ్యక్తి ఫైనాన్స్ చేస్తాడు. సో, 10% ఇంట్రెస్ట్ ఇక్కడ అంటే 10% ఇంట్రెస్ట్ ఇచ్చి బిజినెస్‌లు నడిపించేవాడు. సో, ఆ బిజినెస్‌ల వల్ల రమావత్ బాలాజీ కొంచెం ఫైనాన్షియల్‌గా గట్టిగా నిలదొక్కగలిగిండు. ఈ రమావత్ మధు, రమావత్ బాలాజీ దగ్గర కొన్ని రోజులు పనిచేసిన తరువాత రమావత్ మధు నేనెందుకు సొంతంగా బిజినెస్ పెట్టుకోవద్దని చెప్పేసి మల్లెపల్లిలోని గోకుల్ నందన్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ ఫైనాన్స్‌ను ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అనే బిజినెస్ స్టార్ట్ చేసిండనమాట. సో, 10థ్ ఫెయిల్. కేవలం 10థ్ ఫెయిల్ రమావత్ మధు. ఈరోజు కోట్లకు ఆస్తి. కోట్లకు అది పడగెత్తినడు. ఎక్కడి? సో, కేవలం ఫైనాన్స్ బిజినెస్‌తోనే ఇంత ఎత్తుకెదిగిండా? ఏం చేసిండు రమావత్ మధు అనే అంశం మీకు క్లియర్ కట్‌గా నేను వినిపిస్తాను. సో, ఒక్కసారి ఫస్టు వాళ్ళ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది రమావత్ మధు ఇల్లు. ఎప్పుడైతే రమావత్ మధు అరెస్ట్ అయిండో, అప్పుడు ఈ ఇంట్లో నుంచెల్లి వాళ్ళ తల్లిదండ్రులని ఖాళీ చేపించుకొని రమావత్ మధు వాళ్ళ తల్లి చనిపోయింది ఫస్టే. వాళ్ళ తండ్రిని తీసుకొని హైదరాబాద్‌కి ప్రయాణం అయిపోయిండు. సో, ఇంట్ల సామాన్లు కూడా అట్లే ఉన్నాయి ఇంకా. దాదాపుగా ఇల్లును ధ్వంసం చేసే ప్రయత్నం చేసిర్రు ఇక్కడున్న స్థానికులు. ఈ తండాకు చెందిన వాళ్ళు. సంత పెద్దమ్మ అది ఇల్లు సంత పెద్దమ్మ ఇల్లు. సంత పెద్దమ్మను 10,00,000 రూపాయల మోసం చేసిండు. ఇటు పక్కన చిన్నమ్మ, అత్తమ్మ అందరిని మోసం చేసిండు. సో, కొన్ని కోట్లు 200 కోట్ల స్కామ్ ఇది. మామూలు ముచ్చట కాదు. సో, 200 కోట్ల స్కామ్‌కి సంబంధించి మీకు నిజాలు చెప్పబోతున్నా ఈరోజు. సో, రమావత్ మధు డబ్బులు సంపాదించే పనిలో తన అస్తిత్వాన్ని కోల్పోయినాడు. ఆయన ఏం చేస్తున్నాడో మర్చిపోయిండు. దాదాపుగా రమావత్ మధు సింగర్ మంగ్లీకి సంబంధించిన అంశం చర్చ మీదకొచ్చిన ప్రతిసారి అసలు ఏం జరిగిందనేది చాలా మందికి క్లారిటీ ఉండదు. సో, అదే విషయాన్ని మీకు చెప్పబోతున్నా. ఈ రమావత్ మధు చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినప్పుడు వాళ్ళకు అధిక వడ్డీ ఇప్పుడు రమావత్ బాలాజీ 10% ఇస్తే నేను 20% ఇస్తా. సో, 20% ఇవ్వడం, 2, 3 నెలలు ఇవ్వడం, 2, 3 నెలలు ఇచ్చిన తర్వాత ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం. సో, దీనివల్ల రమావత్ మధు కొంతవరకు అంటే డబ్బులు సంపాదించుకున్నాడు. దీని తర్వాత ట్రేడింగ్ పెట్టిండు. ట్రేడింగ్‌లో 12,00,00,000 నష్టపోయిండు. తర్వాత వైన్ షాపులు కొన్నాడు. వైన్ షాపులకు లీజుకు తీసుకుందామని ప్రయత్నం చేసిండు. టెండర్ ఏసిండు. ఆ టెండర్‌లు కూడా దక్కలేదు. కేవలం ఒకే వైన్ షాప్ దక్కింది. అందులో కూడా లాస్ అయిపోయిండు. సో, ఏం చేయాలె? ఈ తరుణంలో నేను ఏం చేస్తే మళ్ళా ఆర్థికంగా నిలదొక్కగలుగుతా అని ప్లాన్ యేసుకొని సింగర్ మంగ్లీ. సో, సింగర్ మంగ్లీ బంజారా బిడ్డనే. సో, ఈమె పైన ప్లాన్ యేసుకున్నాడు. సింగర్ మంగ్లీని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే నేనింకా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చనే ఒకటి క్లియర్ కట్‌గా పెట్టేసుకొని సింగర్ మంగ్లీ ఎక్కడ కనిపించినా ఫోటోలు దిగడం, ఆమె బర్త్‌డే పార్టీలకెళ్ళడం,
సో ఆమెతోని ఫోటోలు దిగడం ఇవన్నీ సోషల్ మీడియాలో పెట్టుకొని హైప్ అయిపోయి ఇంకా సింగర్ మంగ్లీ నాకు చాలా దగ్గర సన్నిహిత్యం ఉంది అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో ఇదంతా సింగర్ మంగ్లీకి కూడా రమావత్ మధు ఆర్థికంగా నిలదొక్కున్నాడు కాబట్టి ఈ రమావత్ మధు దగ్గరికొచ్చిన సింగర్ మంగ్లీ అతన్ని ఆహ్వానించడం, అతని బర్త్‌డే పార్టీలకు ఆహ్వానించడం. ముఖ్యంగా ఈ బర్త్‌డే పార్టీకి సంబంధించి సింగర్ మంగ్లీకి రూ. 40,00,000 రమావత్ మధు ఇచ్చిండని ఒక ఆహ్, వాదన వినిపిస్తుంది. అంతేకాదు సింగర్ మంగ్లీకి నెక్లెస్ గూడా అంటే డైమండ్ నెక్లెసో సంథింగ్ ఏదో నెక్లెస్ ఆమె బర్త్‌డే సందర్భంగా తీసుకుపోయారనే అంశం గూడా తెర మీదకొచ్చింది. సో ఈ విషయాలలో ఈ మైక్రో ఫైనాన్స్ అంటే గోకుల్ నందర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మల్లెపల్లిలో ఏదైతే కంపెనీ పెట్టిర్రో అక్కడికి శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్‌ని తీసుకురావడం, శివ చౌహాన్‌ని తీసుకొచ్చి ఇంకా బాధితుల దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకురావడం ఇవన్నీ తతంగం జరిగినాయి. ఈ తతంగం అంతా జరిగినప్పుడు ఆహ్, మంగ్లీని గూడా రమావత్ మధు ఇప్పుడు నూతనంగా ఈ డబ్బులతోనొచ్చిన నూతనంగా ఈడికొచ్చినప్పుడు ఇల్లు కట్టుకునే ప్లేస్ కాడికి గూడా మధుని సింగర్ మంగ్లీని ఇక్కడికి తీసుకొచ్చి ఈడ భోజన ఏర్పాట్లు చేయడం రాత్రి అర్ధరాత్రి. సో ఇవంతా జరిగినాయి. సింగర్ మంగ్లీ వచ్చేసరికి తండావాసులు, చుట్టుపక్కల గ్రామాలు ఎందుకంటే ఫేమస్ సెలబ్రిటీ. సో ఆమె వచ్చేసరికి వీళ్ళంతా గూడా డబ్బులు ఇచ్చేసిర్రు నమ్మిర్రిగ. అరే ఎట్లైనా మంగ్లీ ఉంది గదా! ఇందులో మన డబ్బులు ఎటుపోతాయని జెప్పేసి ఇచ్చే కాడికి ఇత్తనే ఉన్నారు. సో ఇచ్చిన వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు ఎవ్వరు గూడా గాదు. అంతా నిరుపేద కుటుంబంకి సంబంధించిన వాళ్ళే. ఆస్తులమ్ముకొని, పుస్తెలమ్ముకొని, ఎక్కడి నుంచో డబ్బులు పట్టుకొచ్చి అప్పులు జేసి, కేవలం అధిక వడ్డీ వస్తుందని ఆశ తప్ప అంతకు మించి ఏం లేదిక్కడ. సో ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి రమావత్ మధు చేతిలో పెడితే, రమావత్ మధు విలాసవంతమైన జీవితాలు, పబ్బులు, పార్టీలు, ఎంజాయ్‌లు. సో ఇదంతా జరిగిందిక్కడ. సో ఫైనల్‌గా ఒక సందర్భంలో రమావత్ బాలాజీ అరెస్ట్ అవ్వడం, రమావత్ మధు అరెస్ట్ అవ్వడం. సో వీళ్ళిద్దరు అరెస్ట్ అవ్వడంతో ఈ స్కామ్‌కు సంబంధించిన అంశం తెర మీదకొచ్చింది. ఇది ఎప్పుడైతే తెర మీదకొచ్చిందో అప్పటినుంచెల్లి వీళ్ళకు వడ్డీలకు సంబంధించిన ఇంట్రెస్ట్‌లకు సంబంధించింది ఇవ్వకపోవడంతో బాధితులు వీళ్ళ మీదకి గొడవ చేయడం. ఇప్పుడు ఆయన మాకు రూ. 10 ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పేసి చెప్పిండన్న. మేము వాస్తవానికి నమ్మలేదు. నేను ఈ రూ. 10 ఇంట్రెస్ట్ ఎట్లా వస్తాయి? మనం పని చేసుకునేటోళ్ళం. ఎంత పని చేసినా కూడా రూ. 10 మిత్తి అంటే ఎట్లా? రూ. 2 ఇంట్రెస్టే మనం ఇప్పుడు బ్యాంక్ ఇచ్చేది కూడా వన్ రూపీకి అట్లా ఇస్తది. రూ. 10 ఏ విధంగా ఏ బిజినెస్ చేస్తే వస్తదని చెప్పేసి మేము చాలా సార్లు మేము నమ్మలేదు. నమ్మకపోయేసరికి వీడు ఇదే మధు ఉండి వీని దగ్గర ఫార్చునర్ కార్లు, గోల్డ్‌లు అంటే ఒక 6-7 మంత్స్ లోనే అసలు మాతో పాటే ఉండేటోడు. మా ఏజ్ మాకంటే చిన్నోడు వాడు. నాకు 29 ఇయర్స్ ఈయనకి 22-24 ఇయర్స్ ఉంటది. ఇలాంటోడు సడెన్‌గా ఫార్చునర్ కార్లు, గోల్డ్ అదంతా మొత్తం ధూమ్‌ధామ్ చేసేసరికి ఇంక మాకు నమ్మకం కలిగింది. సరే మేము కూడా ఇన్వెస్ట్ ఇస్తే మంచిగుంటదని చెప్పేసి మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక 10 లాక్స్ అట్లా ఇచ్చినామన్న. దానికి ఈయన ఒక 2 మంత్స్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఇస్తే మాకు నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఇక మేము కూడా ఈ హౌస్ లోను, గోల్డ్ లోను, పొలాల మీద కిరాప్ లోన్‌లు దాని తర్వాత నాకు డీజే ఈవెంట్స్ బండి అంతా ఉండేది. అది కూడా అమ్మేసి అట్లా దాదాపు 2,82,00,000 ఇవ్వడం జరిగింది ఈయనకి. అయితే వీడు మమ్మల్ని నమ్మించిండన్న. ఎట్లా నమ్మించిండంటే మా తండ్రోడు చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి పెరిగిండు. మా ఊరోడు కదా అని చెప్పేసి మేము నమ్మించినాం ఆయన. మీరు నమ్మిచ్చేసిండు. సో నమ్మించిన తర్వాత మీరు అమౌంట్ కట్టిర్రు. డబ్బులు కట్టిన తర్వాత మీకు ఎన్ని నెలల వరకు ఇంట్రెస్ట్ వచ్చింది? మాకు ఫస్ట్ ఒక 10 లాక్స్ దేమో ఒక 2 మంత్స్ ఇచ్చిండన్న. ఆ 2 మంత్స్ వచ్చేసరికి మాకు నమ్మకం వచ్చేసి ఇంకా మేము ఇక ఒక 3 మంత్స్ లోనే నేను 2.5 కోర్స్ ఇచ్చిన. 2 మంత్స్ లోనే 2 నెలల్లో అంటే 4వ నెల 5వ నెలలోనే మొన్న 2024 4-5 మంత్ లోనే నేను 2.5 CR ఇచ్చిన ఆయనకి. మొత్తం మా చుట్టాల దగ్గర మా లోన్ గీన్ అన్ని తీసుకొచ్చి. సో డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఏంది అసలు ఫైనల్ ఏం జరిగింది అన్నట్లు? ఇప్పుడు ఏంది వాడిని మేము చాలా సార్లు అడిగినామన్న. అమౌంట్ అడిగినాము. ఆయన 3 మంత్స్ టైం పెట్టిండు. దాని తర్వాత 5 మంత్స్ అని పెట్టిండు, 6 మంత్స్ అని పెట్టిండు. లాస్ట్ పోయి ఆ జైల్లో పోయి కూర్చున్నాను. జైల్లో పోయి కూర్చున్నాను. ఇప్పుడు అదే సస్పెన్స్ లో ఉన్నామన్న. మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని గల్లబట్టి గుంచుతురు, చుట్టాలే కొడుతురు మమ్మల్ని. సరే మా దగ్గర ఏమన్నా ఇల్లు పొలం అమ్మి వేద్దామన్నా కూడా ఇల్లు మీద లోన్ ఉంది, పొలం మీద కూడా కిరాప్ లోన్లు తీసుకున్నాము. మా ప్రాపర్టీ కూడా పెద్దగా ఏం లేవు, 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్మినా కూడా అవి ఇప్పుడు 1,59,00,000 నేను మా చుట్టాల దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను.
1,59,00,000 నేను దాదాపు 15 మంది మా చుట్టాల దగ్గర నుంచి ఈ మున్యా అని, ఈ ఢాకు అని, సరోజ మా మేనత్త సో వీళ్ళ ఇవన్నీ దగ్గర నుంచి 1,59,00,000. అప్పే తీసుకున్నా. ఉమ్, నా ఆస్తి చూసుకుంటే 2 ఎకరాలు. ఉమ్, 2 ఎకరాలు 24 లక్షలకి పోతది. ఉమ్, వీళ్ళకి ఎలా ఇవ్వాలి, అట్లనే హోమ్ లోన్ తీసుకున్నా. హోమ్ లోన్ 2 ఇల్లులు ఉంటే 2 ఇళ్ళ మీద లోన్ తీసుకున్నా. వాళ్ళు మొన్ననే ఉమ్, ఆ 7వ తారీఖు వచ్చి ఇంట్లో 2 ఇళ్ళ మీద సామాన్లు బయట పడేసి మమ్మల్ని కూడా బయటకు నెట్టి తాళం వేసిర్రు. ఇంటికి కూడా పెయింట్ వేసిపోయారు వాళ్ళు. ఉమ్, ఉమ్. చుట్టాలు కూడా ఇంటి మీదకి వచ్చి కొడుతురన్న సో ఇప్పటికీ ఇప్పుడు మమ్మల్ని. ఇదంతా పక్కన పెడితే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాస్తవమే, రమావతి ఆ. మీద మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవమే. ఆ, మంగ్లీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మంగ్లీ వీళ్ళందరూ బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పిండన్న మాకు. ఉమ్, ఉమ్, మంగ్లీ వాళ్ళ శివ చౌహాన్, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్, ఈ మధు, దాని తర్వాత వీళ్ళందరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పేసి మమ్మల్ని నమ్మించిండు. యాక్చువల్లీ మంగ్లీ ఉందని చెప్పేసి మేము ఎక్కువ డబ్బులు ఇచ్చినాం. నేనైతే మంగ్లీని చూసి అమౌంట్ ఇచ్చా. మంగ్లీని చూసి అమౌంట్ అవును, ఇచ్చారు. వాస్తవం ఇది. మంగ్లీని చూసే ఇచ్చారు. అవునన్న. ఉమ్. మంగ్లీని చూసంటే నేను మంగ్లీ మంగ్లీతో నాకు మాట్లాడలేదు. లేదు, మంగ్లీ నాకు సంబంధం లేదంటుంది కదా. అయ్యో, సంబంధం లేనిది 2:30కి ఎందుకు వస్తుందన్న? 12 గంటలకు వచ్చిందన్న నైట్. వాళ్ళకి ఉమ్. ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేయించిన. మీరే ప్రిపేర్ చేయించారు? అవునన్నా, ఇదే ఇంట్లో చేపించినాం మేము ఫుడ్. ఆ ఇంట్లో తిన్నారు, ఈ ఇంట్లోనే వండించినాం. ఉమ్, మటన్ 5 కిలోలు మటన్, మల్లెపల్లి ఇక్కడ నుంచి 22 కిలోమీటర్లు మల్లెపల్లి, అక్కడ నుంచి మటన్ తెప్పించిన ఈవినింగ్ 6కి. ఉమ్, పక్కనే నక్కలపేట తన్న అని చెప్పేసి అక్కడ కిష్టా ఉంటది, అక్కడ నుంచి 5 కిలోలు చేపలు కూడా నేనే తెప్పించిన. ఉమ్. అంటే మధు అమౌంట్ ఇచ్చిండు కానీ మధు మాకు చెప్పిండు ఇట్లా మంగ్లీ వస్తుంది, ఆమెకు ఫుడ్ ఏం ప్రిపేర్ మాట్లాడారు? ఆ రోజు నైట్ ఏం మాట్లాడుకున్నారు? మా ముందు మాట్లాడారన్న. అసలు మమ్మల్ని ఎంత దూరం పెడతారన్న. ఆమె పెద్ద, ఆమె సెలబ్రిటీ, ఒక పెద్ద హోదాలో ఉంది. ఇక ఆమెతో మన దగ్గరకు కూడా రానియలేదు మధు మమ్మల్ని, ఏమన్నా కూడా దగ్గర కూడా రానివ్వలేదు. రానివ్వలేదు. సో మీరు మంగ్లీని చూసి డబ్బులు ఇచ్చారు. ఆ. ఇప్పుడు మంగ్లీ మీకు బాధ్యత వహించారా? మంగ్లీని చూసి అంటే అన్న, మేము మంగ్లీ ఇందులో లేదో ఉందో మాకు ఫస్ట్ తెలియదు. ఉమ్, ఫస్ట్ మేము మధుకు కొన్ని అమౌంట్ ఇచ్చాం. ఉమ్, దాని తర్వాత మంగ్లీ ఉందని మేము ఇక్కడ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం. బిజినెస్ ఉంది, మంగ్లీ కూడా వచ్చిపోతుంది. ఉమ్, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ మధుతోని మంచిగా ఆఫీస్ ఓపెనింగ్ కి అక్కడ ఇక్కడ మొత్తం ఆయనతోనే ఉంటుంది కాబట్టి ఇంకా నమ్మి ఇంకా ఎక్కువ ఇచ్చినాం డబ్బులు. ఇంకెక్కువ ఇచ్చారు డబ్బులు. అవును. సో ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి ఫైనల్ గా ఏం ఇక చెప్తారు? ఏముందన్న, మా చుట్టాలు ఇడ్చి పెట్టలేరు. ఇండ్లు లోన్ల మీద ఉంది, పొలాలు లోన్లోనే ఉన్నాయి. ఉమ్, మా దగ్గర రూపాయి బిల్ల లేదు. ఇప్పుడు ఒక రోజు పని చేసి 500 రూపాయలు వస్తాయి నా కూలి పనికి పోతే. ఉమ్, ఆ 500 రూపాయలు మాకు ఖర్చులకి తిండికి సరిపోతాయి. నా అప్పులు ఎట్లా కట్టుకోవాలన్న? ఉమ్, చచ్చిపోయే పరిస్థితి ఉందన్న. ఉమ్, ఇట్లా ఉన్నాం. కానీ నిజంగా నేను 82 కేజెస్ ఉన్నాను. ఉమ్. 5 మంత్స్ బ్యాక్ నేను 82 కిలోలు ఉన్నా, ఇప్పుడు 60 కిలోలు అన్నా. 20 కిలోలు తగ్గినాను 5 నెలల్లో.